హాయ్ అండి, ఈరోజు క్లాస్లో మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి తెలుసుకుందాం. యాడ్జెక్టివ్ యొక్క వివిధ రూపాలను ఉపయోగించి వ్యక్తులను, ప్రదేశాలను మరియు వస్తువులను పోల్చడాన్ని డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, ఇక్కడే మనకు అర్థమవుతుంది కంపేర్ చేయడం, కంపారిజన్ అంటారు. అసలు యాడ్జెక్టివ్ అంటే ఏంటి చూడండి. ఇక్కడ మనకి an adjective describes noun, ఇట్స్ ప్రొవైడ్స్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏ నౌన్. ఏదైనా ఒక నౌన్ డిస్క్రైబ్ చేసేదాన్ని మనం యాడ్జెక్టివ్ అంటాం. నౌన్ అంటే అలాగే నౌన్కు సంబంధించి లైక్ దాని యొక్క సైజు, షేపు, కలరు, క్వాలిటీ. నౌన్ అంటే తెలుసు కదా మనకి, నేమింగ్ వర్డ్స్. సో వీటిని తెలియజేసేదాన్ని మనం యాడ్జెక్టివ్ అని చెప్తాం. చూడండి, కంపారిజన్ కెన్ బి మేడ్ యూజింగ్ ఆఫ్ 3 degrees. ఈ కంపారిజన్ చేసేదాన్ని మనకి ఎన్ని డిగ్రీస్గా డివైడ్ చేసాం? 3 degreesగా డివైడ్ చేసాం. అందులో ఒకటి పాజిటివ్ డిగ్రీ అంటే when we speak about only one person or thing. ఏదన్నా ఒక పర్సన్ గురించి అలాగే ఒక థింగ్ గురించి తెలిసేదాన్ని పాజిటివ్ డిగ్రీ అంటాం. చూడండి, ఇక్కడ రవి ఈజ్ ఎ టాల్ బాయ్. వి కంపేర్ 2 persons ఆర్ థింగ్స్. ఇక్కడ చూడండి, 2 persons. రఘు ఈజ్ టాలర్ దెన్ సూర్య, అంటే ఇద్దరిని గురించి కంపేర్ చేస్తాం. సూపర్లేటివ్ డిగ్రీ. వెన్ వీ కంపేర్ మోర్ దాన్ 2 persons ఆర్ థింగ్స్, ద టైగర్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఆల్ యానిమల్స్. అంటే దీనికంటే ఇంకా స్ట్రాంగెస్ట్ ఏదీ లేదు. సో ఇక్కడ పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్కి సంబంధించిన కొన్ని వర్డ్స్ని ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ మనకి బ్రైట్, కంపారిటివ్లో బ్రైటర్ అనేది ఉపయోగిస్తాం. సూపర్లేటివ్లో ఇంకా ఈఎస్టీ, బ్రైటెస్ట్. అంటే ఇక్కడ చూడండి, మనకి ఈఆర్ యాడ్ అవుతుంది కంపారిటివ్లో. సూపర్లేటివ్లో ఈఎస్టీ అనేటువంటిది యాడ్ అవుతుంది. ఇక్కడ కొన్ని డిఫరెంట్గా ఉన్న చోట ఏమవుతుందంటే మనకి లాస్ట్లో ఉన్నటువంటిది చేంజ్ కాకుండా బిఫోరే మనం వర్డ్ చేంజ్ చేస్తాం. బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, తర్వాత మోస్ట్ బ్యూటిఫుల్. సో ఇక్కడ మోస్ట్ అనేది మనకి సూపర్లేటివ్. కొన్ని నెగిటివ్ ఫామ్స్లో అసలు సంబంధం లేకుండా వర్డ్స్ చేంజ్ అవుతాయి. సో పాజిటివ్లో గుడ్ ఉంటే అది బెటర్, బెస్ట్. బ్యాడ్ ఉంటే వర్స్ట్. అంటే వీటికి సంబంధం లేకుండా కూడా మనకి పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ డిగ్రీస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. మనకి వీటిలో ఒక 4 మోడల్స్ ఉన్నాయి. ఇవి ఏంటనేది 1 by 1 చూద్దాం. మోడల్ 1 వచ్చేటప్పటికి పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీలో ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం. పాజిటివ్ డిగ్రీలో నో అదర్ మెటల్ ఈజ్ యాజ్ హెవీ యాజ్ ఐరన్. ఇక్కడ చూడండి, ఇక్కడ నో అదర్ అనేది ఒకటి ఉపయోగిస్తున్నాం. ఇక్కడ యాజ్ హెవీ యాజ్ అనేటువంటిది ఉపయోగిస్తున్నాం. అలాగే ఐరన్ ఈజ్ హెవియర్ దాన్ చూసాము, ఈఆర్ అనేది యాడ్ అయింది, దాన్ అనేది ఉపయోగించి ఎనీ అదర్ మెటల్. నెక్స్ట్ సూపర్లేటివ్లో ఐరన్ ఈజ్ ద హెవియెస్ట్ ఆఫ్ ఆల్ మెటల్స్. ఇక్కడ ఈఎస్టీ యాడ్ అయింది, అంటే సూపర్లేటివ్ హైయెస్ట్ ఇంక ఇదే. ఇక్కడ మోడల్ 1లో మనం నో అదర్ అనేది ఉపయోగించాం. అలాగే మోడల్ 2 వచ్చేటప్పటికి వెరీ ఫ్యూ, యాజ్ అనేది సేమ్, వెరీ ఫ్యూ. ఇక్కడ కూడా రిచర్ దాన్. ఇంకా చూడండి, వన్ ఆఫ్ ద రిచెస్ట్. ఇప్పుడు కూడా ఈఎస్టీ యాడ్ అయింది, ఇక్కడ వన్ ఆఫ్ ద. ఇది మనకి ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో సెకండ్ మోడల్. నెక్స్ట్ థర్డ్ మోడల్ వచ్చేటప్పటికి నెగిటివ్ కంపారిజన్స్. చూడండి, ఇక్కడ పాజిటివ్ డిగ్రీలో సమ్ అదర్ రివర్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ అట్లీస్ట్ యాజ్ లాంగ్ యాజ్ గంగా. అంటే గంగా కంటే కూడా ఏది ఉంది అని మనకి పాజిటివ్ డిగ్రీలో ఇచ్చాము. దానికి కంపారిటివ్ డిగ్రీలో ద గంగా ఈజ్ నాట్ లాంగర్ దెన్ సమ్ అదర్ రివర్స్ ఇన్ ద వరల్డ్ అంతట్లో గంగా ఒకటే కాదు అని చెప్పి ఇక్కడ నాట్ నెగిటివ్ ఫామ్ యూజ్ చేసాం. అలాగే సూపర్లేటివ్లో కూడా ఈజ్ నాట్ లాంగెస్ట్ అనేటువంటి నెగిటివ్ ఫామ్ని యూజ్ చేయడం జరిగింది. మోడల్ 4 వచ్చేటప్పుడు మనకి దెర్ ఈజ్ నో సూపర్లేటివ్ డిగ్రీ. ఏదన్నా ఒక డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో దానికి ఇంకా సూపర్లేటివ్ హైయెస్ట్గా పోల్చలేదేమో అనుకోండి, అది మోడల్ 4 అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు చూడండి, ద స్వాడ్ ఈజ్ నాట్ యాజ్ మైట్ యాజ్ ద పెన్ ఈజ్ మైటర్ దాన్ ద స్వాడ్. ఇంకా ఇక్కడ మనకి సూపర్లేటివ్లో చూడండి మైటెస్ట్ అనేటువంటిది ఏమీ రాదు. సో ఇటువంటిది మనకి మోడల్ 4లో నో సూపర్లేటివ్ డిగ్రీస్ ఉంటాయి. ఓన్లీ పాజిటివ్ అండ్ కంపారిటివ్ డిగ్రీని యూజ్ చేయడం జరుగుతుంది.